నిమ్మికి తెలిసిపోయింది విగ్ అని. సో ఇప్పుడు అమ్మ ఎలాగో అమ్మ మీద కూడా ప్రాంక్ అయిపోతుంది. సో అమ్మ మీదకి వెళ్ళి అమ్మకి వాళ్ళమ్మ రియాక్షన్ ఏందని చూద్దామని పిలిచబోతాను. ఇప్పుడే వీడియో కాల్లో ఎట్లా తిడుతుంది, కాల్లో కూడా బీపులు పెట్టాలి నేను ఇప్పుడు. వెళ్ళారు మీరు, పరువు తీసేసింది ముండ, ఫుల్గా తిడుతుంది వాళ్ళమ్మ, తిడుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు పోతే ఇంకా బాగుంటది, అందుకే బయలుదేరినావు. అమ్మ అడిగి పోయినాక చూద్దాం రియాక్షన్ ఏంటి. కానీ నిజంగా విగ్గులేదు కదా, లేదు కానీ బాగుంది. ఇట్లా కూడా నువ్వే అన్నావు అప్పలా ఉన్నావు పప్పడంలా ఉన్నావు అని. నిజంగానే బాగుంది. కొద్దిగా ఇవి బుగ్గలు తగ్గితే భలే అందంగా ఉండేది. అయితే ఇట్లా కట్ చేయించుకుందిరా ఇప్పుడు ఎందుకు మళ్ళా ఫంక్షన్ అయిపోయినాక చేయించుకోలేదు. నిజంగా మళ్ళా జుట్టు పెరగదు అంత ఈజీగా, అది ప్రాబ్లం. సరే ఓకే, ఆడిపోయినా చూద్దాం. మన ఆడిపోయే కదా నిమ్మి తిట్టిని వీడియో తీలేపాం, కొన్ని తిట్టానే ఉన్నాడు, అదైతే రాలేదు, మిస్ అయిపోయింది. ఏం చేస్తాం, ఈ పిల్లడు కంటెంట్ ఇద్దాం అనుకున్న టైం కంటెంట్ ఈడు, కెమెరా ఆఫ్ అయిపోయింది రీచెస్ వరకు చూపిస్తాడు, అప్పుడు కంటెంట్ రాలేదు. ఇంక నేనేం చేస్తాను. సో కానీ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మా అమ్మ అయితే నిజంగా వచ్చి బూతులు తిడుతుంది. మా అమ్మ ఏమనుకుంది తెలుసా, ఏందో ఫిల్టర్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఇన్స్టా ఫిల్టర్స్ సో అది అనుకుంది. వీడియో కాల్ చేయగానే ఏమో ఇది నిజమేనే అంటుంది, ఏమో ఇది నిజమేనే అంటుంది. పరువు తీసేసింది, ఏమన్నా పరువు తీసేసి పరువు తీసేసింది అమ్మ. బలుంటారు కామెడీ. అమ్మ కొడతదేమో నిమ్మి, కార్లో కొడుతుందా, డాడీ తిట్టద్దు బాబు. ఓకే వాళ్ళ అమ్మకి ఫోన్ చేయి, అమ్మకి ఫోన్ చేయి, అమ్మకి ఫోన్ చేయి. అయినా ఏంటి ఏం ఏం పెంచడం అస్సలు భయం అనేది. నన్నైతే ఎట్లా సత్తా. హలో మా చూసివా ఈ బావను కూడా పిలుచుకొని వస్తానా. అదే ఏం తీసుకురాడు వాడు, ఏదో కొట్టాడు మర్యాద దక్కదు నీకు, నా ఇష్టం. చిన్నప్పుడు ఎలాగో జుత్తులు కట్ చేసుకోలేదు, పెద్దకైనా ఎవరిష్టం వాళ్ళది ఉంటది. ఏందో నిమ్మి తిడతానే, ఎట్లా తిడతానాడు తెలుసా మా నిమ్మి. ఏందో మా జుట్టు పెరిగిపోద్ది. నేను కావాలని ఏమనుకుంటుందో ఈ బాబు, అసలు ఏం చేస్తుందో అర్థం కాకోకుండా. ఆ జుట్టు మళ్ళా పెరుగుతుంది నిమ్మి. 5 నెలలు అమ్మ క్యాన్సర్ పేషెంట్లకి ఇచ్చానే, క్యాన్సర్ పేషెంట్లకి ఇచ్చానే. క్యాన్సర్ పేషెంట్లు లేదు, ఊరికే వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ల పేర్లు వాడుకుంటుంది. అయినా నేను ఇంటి దగ్గర ఉంటా అండి కదా నిమ్మి. నువ్వు ఇంటి దగ్గర కాదులే, ఇప్పుడు నీకు ఎట్లుంటుందో చూద్దులే ఉండు. బయట ఎలా తిడుతుంది ఏంటి, ఫోన్ కట్. ఇంటి ఇప్పుడు ఎట్లా తీస్తావు వీడియో, ఎందుకు పెడతావు, అది తెలిసిపోద్ది. మామిడి చెట్టు ఇదేనా, మామిడి చెట్టు కదా. తెలుసు, రైట్ అట ఫస్ట్ రైట్ వచ్చి మన బయటకి అమ్మకి. ఇప్పుడు అది చెప్పారు కదా, అది బ్యాక్ పెట్టద్దు మా, ఫస్ట్ అమ్మ వచ్చేటప్పుడు రియాక్షన్ తీద్దాం కదా. కెమెరా అని తెలిసింది అనుకో అయిపోయింది, ఇంకా మాట్లాడదు కాదు, ఫేక్ అనుకుంటా. ఇది మామిడి చెట్టే కదా, మామిడి చెట్టు రైట్ తీసుకొని ఎంత రాలి లోపలికి. సింక్ రాలేదా, నీకు ఎవరి దగ్గర ఎలా మాటలు తెలియదు. నీకేం ఇల్లు ఉందే, నీకేటో చెప్పు, నీకు ఇల్లు సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. ఇప్పుడు పరుగు పోయి ఉన్నావు సిగ్గుపడి. ఎవరైనా కటింగ్ చేయించుకుంటారా అసలుకు? ఇప్పుడు వద్దులేమా, దిగినాక మాట్లాడదాంలేమా. కటింగ్ అది చెప్పు
నువ్వు బట్టి ఇంగ్లీష్ మనిషి ఏంటివి తెలుగు మనిషి అసలు నువ్వు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో బాగానా దగ్గర పెట్టుకుని ఇంగ్లీష్ పాప అనుకుంటుంది. సాంప్రదాయంగా ఉండడం అది నేర్చుకో. సర్లే మాట ఆయన మాట్లాడదాం లేమా. లేదా కొద్ది హెయిర్ పెడతారు అంతే. లేదంటే తర్వాత ఎవరైనా చెప్పి ఊపట్టేడువే వద్దురా ఇక్కడే కదరా అక్కడ దించేస్తా రా మా రూపా మండి కదమ్మా. వెళ్ళిపోతారా ఇట్లా ఇంటికాడికి వెళ్ళిపోదమ్మా. ఇంటికి పోదాం అడిగి పోదాం. ఇంటికాడికి వెళ్ళిపోతా మాట్లాడండి ఆ బాబు చూసి తీసి గట్టిగా మా ఆ బాబుకి ఏదైనా చెప్పండి మా. చెప్పండి నాకు చెప్తారు వాళ్ళ నాన్న ఆ బాబు ఏం చెప్తే ఊ అంటే ఇంక మనం ఏం మాట్లాడతాం. ఇంకా అది చూడు జుట్టు అది ఏమన్నా బేబీ ఫ్యామిలీ కటింగ్ అంటది. నాకు ఒక గన్ ఇస్తారా? నేను పెళ్లికి విగ్గెట్టుకుంటాను. సిగ్గుపడే బాబు దించి అమ్మ నాన్న వెళ్ళ దాంతో నాకు వద్దు మీ ఇంటికి వద్దు దించి అమ్మ నాన్న వెళ్ళ దాంతో నాకు వద్దు మీ ఇంటికి వద్దు. అదే కదా సవరాలు పెట్టుకోవాలంటే ఉండే జుట్టును పోగొట్టుకుని జుట్టు ఊడిపోతుంది. మేము తింటా బట్ట నేను దింపుతాలేమా. ఆ బాబుది ఏదో చెప్పండి ఒకసారి. నాకు తెలియదమ్మా దాని గురించి. అది 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 ఇన్ని పిల్ల కాదు. ఏడు వెళ్ళండి మీ ఆ మాటలన్నీ మాట్లాడుతుంది. ఇన్లే అంటారు మీరేమో చెప్పడంలే. ఏదైనా గట్టిగా చెప్తే కదమ్మా. ఏదైనా గట్టిగా చెప్తే కదా. చెప్పాలమ్మా నేను ఇంకే నాకు ఇంకా అంతకంటే వాళ్ళందరి ముందర తిడతారు కానీ ఇప్పుడు ఏదో పెద్ద రెబల్ అన్నట్టు అన్ని బూతులు తిడుతుంది. అది కూడా అయితే ఏం మాట్లాడటం పెళ్లికి అలాగే ఎలాగ సిగ్గుపడబెట్టే బాబు నువ్వు. సిగ్గుపడ్డావేనమ్మా. ఏం సిగ్గుపడ్డావు అక్కడ విగ్గు ఎట్టుకుంటారా? ఇక్కెట్టుకుంటామని ఇక్కెట్టుకుంటామని ఎందుకు బాధ ఇగ్గి పెట్టుకోవడం మన పట్టదా విగ్గు? ఇది ఇగ్గే లేకొద్దలే అవుతుంది. ఇది ఇగ్గే లేకొద్దలే అవుతుంది. ఇది విగ్గేడ్రా బాబు. పోలే విగ్గు అనుకో. ఇగ్గే రావది ఎందుకైతుంది? నిజం చెప్పురా బాబు. నిజంగా విగ్గు కాదు మా. బాపని తీసుకెళ్లాల్సింది పార్లర్ తప్పు చేసామా. కొద్దిగా జుట్టు అట్లా నిజంగా పొద్దున్న తీసుకెళ్లాల్సింది. వస్తుంది కాదు మా. మీకు కామెడీ అయిపోయిందిరా నాయన. అందరికి సీరియస్నెస్ లేదు. నిజమ్మా 10,000 పెట్టింది కటింగ్ కి. నిజంగా పొద్దున్న తీసుకెళ్ళి 10,000 పెట్టింది కటింగ్ కి. సాయంత్రం పార్లర్ తీసుకెళ్ళి అతనితో నా ఇష్టమైన జుట్టు నీకెందుకు ఇద్దామా ఒరిజినల్ జుట్టు రాదు. ఇది కొద్ది జుట్టు పెట్టించుకుంది లోపల పిలకకి. పిలకకి మా దాని కింద చూపిస్తానులే. ఇప్పుడు జుట్టు పెక్తుందని జుట్టు వేస్తే అంతగా 10,000 పెట్టాడు. ఈ రోజు చేశారు కదా కటింగ్. అమ్మ బాబు ఉట్టిదే. నిజమ్మా అంటే మళ్ళీ ఉట్టిదే అంటారు. నిజం చెప్పమ్మా. నిజంగా అంటే మీరు నవ్వుతున్నారు. సాయంత్రం తీసుకెళ్దాం. అది లోపల కొద్దిగా ఉంది. నాకు లోపల కొద్దిగా పెడతారు మా జుట్టు ఇట్లా పిలకలాగా వచ్చేది కదా. అన్ని అబద్దలే. చూస్తే అంత అంతుడే. నేనే మాటలు తిట్టిస్తున్నాను కానీ రౌండ్ వేసా. ఫుల్గా రౌండే. ఇంటికి కూడా రాను కూడా. సగరం పెట్టడానికి కూడా అవత్ పెళ్లి. నేను ఎవరు రావట్లేదు కదా. దిగు నువ్వు నీకుంది బా. పెళ్లికి సగరం విగ్గాలుగా ఉందమ్మా. ఇది రియల్ అంటే మన నీట్ చేస్తాడు స్ట్రైట్నింగ్. నీకు చూపిస్తా ఉండు ఫోటోలు. నువ్వు ఏమేమి నీ జుట్టు ఎట్లా పెంచినావు ఎట్లా తీసినావు. అది జుట్టు పెరిగిపోద్ది. నాకు అమ్మ కూడా అవుతుంది. జుట్టు పెరిగిపోద్ది. 5 నెలల్లో పెరిగిపోద్దమ్మా. గడ్డి గుడ్డు పెరుగుతుంది. ఆడొచ్చోమా అది కొద్దిగా వచ్చింది చీరకాయ కదా. ఇప్పటికే ఎన్నిసార్లు కొడుతున్నా.
మరి నువ్వు చెప్పుకోవాలా మరి నేను చెప్తా చెప్పను కూడా చెప్పలే. నన్ను వచ్చి అడిగితే ఏది కటింగ్ అట్లా చేయించుకున్నావు అంటే అది తీస్తానువా గేమ్ ఆడుతున్నాను. ఈ బాబా మా అమ్మే చెప్పింది, మా అమ్మ ఒప్పుకుంది. ఆ ముందర చూడు ఏంది చింపాంజీ ఉన్నట్లుంది, చింపాంజీ ఉన్నట్లుంది. పెళ్ళికి ఎలాగా మరి పొడుగు పోతుంది. నీకు జుట్టు లేదు కదా, నా జుట్టు బాగా నాకు ఉంది కదా, నా బట్ ఈ అంత ఉంది నా జుట్టు. కానీ ఇప్పుడు ఫంక్షన్ టైంలో ఎవరు విగ్గు అన్నట్లయితే పెట్టుకొచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ విగ్గు జుట్టు పెట్టుకొని కట్ చేయించుకొని విగ్గు మరి పెట్టుకొని సెట్ చేస్తానరే. ఎవరు చేస్తారు? డబ్బులు తీసుకుని ఎవడో జుట్టు కొట్టేసి సడింగ్ చేసినాడు. ఎవడాడు అసలు నగెట్లు వస్తుంది నీకు? ఇద్దరు అవుతున్నారు. మరి నువ్వు అప్పుడు అడగాలమ్మా. నా చెప్పలేమా ఈ బాబా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోయినారు. ఎవరితో ఫ్రెండ్స్ దాన్ని అన్నాడే ఇద్దరు పోయి ఫ్రెండ్ చేయించుకొని వచ్చి అదే బాగుంది కదా. ఏంది బాగుంది ముందర కూడా ఎట్లా డిప్ప కటింగ్ ఉన్నట్టు. అలాగే ఉంది. పరువు తీసిందమ్మా. ఈ తల తీసి ఇప్పుడు చుట్టాలు వాళ్ళందరూ వచ్చి అది. ఏంటంటే అసలు షాక్ గారు కటింగ్ చూసి నేనేం లావు పెడుతున్నాను ఆల్రెడీ ఏమని నా ఛానల్లో. కటింగ్ చేయించుకున్నానే. అదేమైనా సంబడమైన కటింగ్ అది, అదేమైనా సంబడమైన కటింగ్ అది చెప్పుకునే కన్నా బాగుంది. అదేమన్నా పెరిగిపోతుంది. మీరు సీరియసే కాదు అలా అని చెప్తాను. మీరా మీ భయం ఉండల్లా ఎడనా ఆడ వాళ్ళ ముందరైతే అంత గట్టిగా అరిచింది. ఇప్పుడు మాత్రం సైలెంట్ ఉన్నారు, నవ్వుతున్నారు. ఆయన తెలుసు ఇంకా ఓరా ఆ నిజంగా విగ్గు కాదు మా, నిజమేనా? ఆ నిజంగానే అది. కొంచెం చేయి పెడతానే ఒకసారి చూస్తాను. ఎవడైనా జుట్టు పీక్తే నువ్వు రాదా? విగ్గు విగ్గు కాదు, నిజంగా విగ్గు కాదు అది. నిజంగానే చేయించుకుంది. 10K పెట్టింది. అక్కడ జుట్టు లావు ఉండదా జుట్టు? మరి ఏమలే చూద్దాం. అలా అందరికి వెళ్ళి అప్పుడు రౌండ్ ఫుల్గా ఏదంటే మాత్రం చెప్పమ్మా నువ్వు. నేనేం మాత్రం గొడవ కాదు మీకు నాకు చెప్పలే కటింగ్ చేయించుకుంటా అట్లా మా పోయి పోయింది చేయించుకొని వచ్చింది బండిలో పోయి. నిజమేనా? నిజంగానే అబద్ధం కాదు. ఏట్రా బాబు జుట్టుకి ఎంత బిల్డప్ ఇస్తున్నారు మీరు. కట్ చేయించుకోవడంటే ఒక్క జీవితం ఉంటుంది. ఆ జీవితంలో కూడా ఏటి మీ గోల ఊడిపోతుంది. చూడు ఇలాగంటే ఊడిపోతుంది జుట్టు. ఊడిపోతా కట్ చేసేసుకున్నాను. ఊడిపోతుందని చెప్పి ఎవరైనా మొత్తం తీసేస్తారు. ఇది జుట్టు మీద తల ఎందుకు ఊడిపోద్ది? నాకు తెలిసి- బోర్ నీరు ఉన్నదా? అప్పుడు ఎలాగేసుకుంటుంది పెరుగుతుంది. ఆ బోర్ నీళ్ళతో నూనె పెట్టుకోవాలా, ఏదో నూనె పెట్టుకొని ఏదో ఊరికే ఉన్నీలే పెరిగిపోతుంది. పెరిగిపోద్ది. తల్లి ఏటి మనిషిలో ఉన్నా తల లేకపోతే బాగోవు. మనిషిలో ఉన్నాను 2 నెలలు సమయం 2 నెలలు సమయం అయిపోతాను. అప్పుడు అని ఒప్పుడు వచ్చిన కాండి అదే మాట అన్నావు తగ్గిపోతున్నాని. ఎంతుందో తెలుసా క్రాప్. ఈరోజు ఇప్పుడు వచ్చినప్పుడు కార్లో అందరూ నన్నే చూసాడు. ఏందో చూస్తారు బాగున్నానని ఏడు బాగున్నా చూడలేదంటే అంతేనమ్మా. మీరే వరుసలు అయితే మీరే తిట్టరు అయితే. అలా అంటేలే అమ్మ. వాళ్ళ నాన్న అసలు తిట్టరు. ఇంకా అంత ఇంత మీరే ఏమన్నా అరిచేది. ఇక్కడ రా నువ్వు ఎట్లుంది చూడు. అదే అదే బాగుందిలే. పెద్ద ఇయర్ రింగ్స్ పెడితే ఇక కాలేలో కొత్త బాబా తిరుగుతాను అనుకుంటాం. అలాగే ఉంది. ఓ 2 ఏళ్ళన్నా వీకండి మా వీకండి మా. పీకిదాం అనుకోండి ఎంత లేకపోతే పీకిసినావు. వాళ్ళు ఉన్నారు అయిపోయింది. ఇప్పుడు లేరు కదా వాళ్ళు. ఇప్పుడు కోపం తగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు లేదు అయిపోయా కూల్ అయిపోయినారా. ఇందాక బాగుంది కదా. ఏం బాగుందలే. మీ అమ్మకు కూడా నచ్చినట్లుంది. అమ్మకు కూడా అదే కటింగ్ ఏమో. నాతో పాటు చేయించుకున్నప్పుడు ఆ ముసలాయమ్మ కూడా 65 years ఇట్లే కట్ చేయించుకుంది. 65 సంవత్సరాలు ఆయనకి. నీకు నచ్చింది కదమ్మా. ఎండాకాలం. మా పరుగు పోయింది. ఎండాకాలం. మా పరుగు పోయింది. ఇప్పుడు చుట్టాలందరూ వస్తారు. నేను నా ఛానల్లో వీడియో పెడతానంటే హెయిర్ కట్ చేసింది మళ్ళా చుట్టాలంటే ఆల్రెడీ అందరూ చూసేస్తారులే. ఇంక మళ్ళీ ఏం అడుగుతారు ఇంకా. ఏమమ్మా మీ చుట్టాలు మీది మీ ఇష్టం. మీరు ఏమని చేస్తున్నారు. ఎందుకు
నువ్వు గొడవ పెట్టకుండా ఉండాలి. గొడవే ఇంక ఏం మాట్లాడలే అమ్మ నేను గొడవలు ఉంటాను. అయిపోయింది అయిపోయింది. ఇంకా కూల్ కాల్సిందే. నీకు కొట్టినా తిట్టినా జుట్టు రాదు కదా. రాదు ఇంకా తమ్ముతాను రాత్రికి ఆ? రాత్రికి వేస్తాము ఇక్కడ. ఆ అమ్మాయి అనుకుంటుంది విగ్ అనుకుంటుంది. ఓనా అది విగ్గు కాదు మా ఇంట్లో అద్దా. నేను చేస్తాను గట్టి పీకిగా జుట్టే అది కనబడుతుంది కదా ఇద్దరు నిజమేనా? మళ్ళీ మీకు చెప్తాంటే తమాష అనుకుంటారు మీరు అప్పటి నుంచి. నిజంగానే చేయించింది మాది. నిజమేనా? చూపించండి. ఇప్పుడు వెళ్ళేగా ఇక్కడ పట్టుకుంటే ఇద్దో నాకు అద్దో జుట్టు బిక్తండి అద్దో జుట్టే అది. ఆ బాబు జుట్టు తెలుదా మీకు? నిమ్మి కొడతా నిమ్మి. నిజంగా జుట్టు బీకి నిజంగా జుట్టు పోయింది. అమ్మా జుట్టు పీకుతారు ఇద్దరు. నిజమైన జుట్టే మళ్ళీ పీకేసి కట్ చేయించుకుందా పాప. మీకు అర్థం కాకుండా మీరు చూస్తే ఆ రాత్రి చెప్తా రేపు చెప్తా అంట. నిజంగానే పోయింది జుట్టు. మళ్ళీ వస్తుందిలే వస్తాలే నిమ్మి. దాన్ని ఎందుకు వద్ద చెప్తున్నాం. ఎప్పుడు పెరగల్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే జుట్టు పెరిగి. జుట్టు ఇక్కడ చిక్కు పడిపోతున్నాం పెద్ద పెద్దగా. నేనేదో చెప్తాంటే అమ్మ ఇంకా అదేదో నిజంగా ఏదో విగ్గో ఏదో డూపు అనుకుంటాను. ఇద్దరు చూడు అద్దా తల కనబడుతుంది కదా. నిజమేనమ్మా? మళ్ళీ నేను చెప్తాను మీరు అప్పటి నుంచి ఆ కాదు రాత్రి చెప్తా అనుకుంటున్నారు మీరు. ఏదో వద్దులే జుట్టు పెరిగిపోతే. నిజంగా జుట్టు కట్ చేయొచ్చింది మా మీకు అర్థం కాలేదేమో. ముందర చూడాడా తల కనబడతా ఇప్పుడు ఇట్లా తల కనబడదా వద్దు. ఎంత మంచి జుట్టు. ఛార్జింగ్ ఉంది దాంట్లో. నాకు ఏం వాడతాం? అబద్ధమా నిజమే ఇంటికి వెళ్ళి ఇంకా గోవాలనుకో. నిజమ్మా వదిలేయాలి దీన్ని. ఎక్కడ దీన్ని పెట్టించుకోకూడదు. బాగుంటుంది. ఎంత కళ్ళ ఉండే జుట్టు. ఇప్పుడు కూడా కలగనే ఉన్నా. చూడుకో సార్ ఏదో ఇంగ్లీష్ పాప ఉన్నట్లున్నావు. ఏదైనా బొట్టు పెట్టుకొని జుట్టు పెంచుకొని ఏదైనా బాగుంటే చూసేవాళ్ళు వచ్చిన వాళ్ళు అయినా సరే అబ్బాయి ఎంత బాగుంది పాప అనుకుంటారు. అది ఏంది? ఎప్పుడు వెళ్ళిందమ్మా? వీళ్ళిద్దరు వెళ్ళారా? వీడు కాదవా వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది బండిలో పోయినారు. ఈ బాబు కూడా పోయింది. ఇద్దరు వెళ్ళారా? ఈ బాబు నాడు సలూన్ బయట కటింగ్ షాప్ బయట పెట్టినారంట. కూర్చుంది పాప సోఫాలో. ఏదో ఫేస్ చేయించుకుంటా అని చెప్పి కటింగ్ చేయించుకున్నారు. సర్టిఫికెట్ ఇచ్చారు. ఏం నెట్టి కొట్టుకునే సర్టిఫికెట్. హెల్త్ ఉంటామ్మా అయితే ఇంక రావద్దు మా ఇంటికి. నువ్వు రావద్దు కోసం మీ ఇంటికి రావద్దు. అది నాన్న చెప్తాడులే, నాన్నతో మాట్లాడు. మరి మాట్లాడుకోమ్మా. రా మళ్ళీ పోయి మాట్లాడి డైరెక్ట్గా రా. లేయింగా రా ఏదైతే ఊరికెందుకు కానీ రా. జుట్టుకో యాదనుకో. అమ్మాయి అంటే జుట్టే మెయిన్ చూసేకి ఎవరైనా నలుగురిలో. నీకు అదే జుట్టు రామాయణం అంటే లీ. నాకు ఇంట్రెస్ట్ తర్వాత కూడా రావు. ఇంకా నీళ్ళు అదేమన్నా మా ఇంటి రావద్దు అమ్మ. నువ్వు వచ్చిన మా పరుగు పోతుంది. వెళ్ళొస్తానండి. బాయ్. దింపుదామా? వద్దమ్మా నడుచుకుని వెళ్ళిపోతాను. నేను ఇలాగా నడుచుకుని వెళ్ళిపోతాను. పైకి రామా ఒకసారి తీసుకురా. మీరు డౌట్ పడుతున్నారు ఒకసారి పీకండి. పీకు బాలంటే ఏదో పిల్లలే పీకు. గట్టిగా పీకర్లే మామూలుగా కానీ పీక్ మా నొప్పి రాలే పీకు మా పీక్ మా బాబు